ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధమూ చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని. వారి భూమిలో ఏదియూ నీకు స్వాస్థ్యముగా ఇయ్యను. పూర్వకాలమున ఏమీయులను వారు 6 దేశములో నివసించిరి. వారు అనాకీయుల వలె ఉన్నతదేహులు, బలవంతులైన బహుజనులు. వారును అనాకీయుల వలె రెఫాయీయులుగా ఎంచబడినవారు. మోయాబీయులు వారికి ఏమీయులని పేరు పెట్టిరి. పూర్వకాలమున హోరీయులు శేయీరులో నివసించిరి. ఇజ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు ఏశావు సంతానపు వారు హోరీయుల దేశమును స్వాధీనపరుచుకొని తమ ఎదుట నుండి వారిని నశింపచేసి వారి దేశములో నివసించిరి. కాబట్టి మీరు లేచి జెరెదు ఏరు దాటుడి అని యెహోవా సెలవియ్యగా జెరెదు ఏరు దాటితిమి. మనము కాదేషు బర్నియాలో నుండి బయలుదేరి జెరెదు ఏరు దాటు వరకు, అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుష్యుల తరము వారందరూ సేనలో ఉండకుండా నశించు వరకు మనము నడిచిన కాలము 38 సంవత్సరములు. అంతేకాదు, వారు నశించు వరకు సేన మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా ఉండెను.